మన ఇండియాలోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. అలాగే లాస్ట్ 4 years బ్యాక్ చూస్తే తెలంగాణలో ఇలాగే రాలీ డ్రైవర్లు ఒక అమ్మాయిని ఇలా చేస్తే కేసీఆర్ గారు వెంటనే ఎన్కౌంటర్ చేయండి అందరినీ అని చెప్పేశారు. అలా జరిగింది. ఇప్పుడు కూడా కలకత్తాలో జరిగింది కదా, సేమ్ మమతా బెనర్జీ గారు కూడా అలాగే చెప్పారు. ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా అర్థం కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసుల బాధ్యత. అలాగే రక్షణ, అమ్మాయిలకు అసలు రక్షణే లేదు. బయటికి వెళ్ళాలంటే మహిళలందరూ చాలా భయపడుతున్నారు. చూస్తున్నాం కదా మనము. ఇవాళకి ఇప్పటికే చాలా జరిగాయి. అలాగే రోజు రోజుకి మహిళలపైన అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా వస్తున్నాము, నిరసనలు చేస్తున్నాము, వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కానీ సరైన న్యాయం మహిళలకి జరగలేదని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన హత్యాకాండ ఎంత ఘోరంగా అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏదో వాళ్ళు అత్యాచారాలు చేశారు, వాళ్ళకి శిక్ష వేయడం, వాళ్ళు బెయిల్ మీద రావడం, మళ్ళీ వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. కానీ ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాలు ఇప్పటికి కూడా ఎంతో బాధతోనే ఉన్నారు. కాబట్టి రాబోయే చట్టాల్లో కూడా కొంచెం సవరణలు జరగాలి. మహిళల పైన ఎవడైనా కానీ చెయ్యి వేసి అత్యాచారాలు జరిగితే వెంటనే వాళ్ళకి మరణ శిక్ష వేస్తే కానీ దీనికి మగవాళ్ళకి కానీ ఇట్లాంటి అత్యాచారాలు చేసే వాళ్ళకి బుద్ధి రాదు. కాబట్టి దయచేసి మేము సుప్రీంకోర్టులో రాబోయే తీర్మానంలో కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళకి వేసే శిక్షలో కూడా ఎలాంటి కొంచెం కండిషన్తో కూడిన శిక్ష విధించాలి. వాళ్ళ బెయిల్తో బయట రాకుండా వెంటనే మరణ శిక్ష వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో ఒక సిచ్యువేషన్లో అత్యాచారం చేసినటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారు ఇతర గ్రహాల నుంచి రాలేదు. వాళ్ళేమీ ఏలియన్స్ కాదు. ఖచ్చితంగా సమాజంలో మన మధ్యలో పెరుగుతున్నటువంటి మగవారే. మనం పెంచే విధానంలో ఇటువంటి లోపాలు ఉండడం వలన కూడా వారికి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని మనం ఏ విధంగా ఖండించాలి అంటే ఈరోజు జరిగినటువంటి ఒక్క అమ్మాయికి అత్యాచారం జరిగింది అనే కాకుండా ఈ ఒక ఆలోచన విధానం మారాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, సోషల్ మీడియాలో మార్పు రావాలి. ఖచ్చితంగా యోగాసనాలు కానీ, లేదు స్పోర్ట్స్ కానీ, లేదు నృత్యము, పాటలు ఇలాంటివన్నీ కూడా మన విద్యా బోధనలో ఏర్పడినప్పుడు ఈ యొక్క సమస్యకి మూల కారణం కూకటి వేళ్ల నుంచి ఈ సమస్యను మనం పెకలించాలి అంటే ఖచ్చితంగా దీనికి ఒక నివారణ మార్గం కావాలి అంటే అది విద్యా వ్యవస్థ నుంచే మొదలు కావాలని మన లోకేష్ బాబు గారిని కోరి ప్రార్థిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు ఈ అమ్మాయి జరిగినటువంటి అత్యాచారంలో కూడా వారికి కఠినమైన శిక్ష పడాలి. ఇన్ని సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మహిళలందరం ఈరోజు నిరసన ప్రదర్శిస్తున్నాం. ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడి వంటి ఒక డాక్టర్ మహిళకు రక్షణ లేదంటే ఇంకా ఏ మహిళకు రక్షణ ఉంటుంది? అలాంటి వాళ్ళని కఠినంగా ఉరిశిక్ష వేస్తేనే ఇంకొకరికి ఒక మహిళని టచ్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా కఠినంగా శిక్షలు తీర్మానాలు చేస్తేనే భయం ఉంటుంది. శాంతి భద్రతలో పూర్తిగా క్షీణించాయి. మహిళలకు రక్షణ కరువయ్యింది. మహిళా లోకం అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి మహిళలు బయటికి వెళ్ళాలంటే ఒక వృత్తి, ఒక డాక్టరు డే అండ్ నైట్ ఒక ప్రాణాలు కాపాడుకునే దానికి తన జీవితాన్ని పణంగా పెట్టి ఒక డాక్టర్ వృత్తి ప్రాణాలు కాపాడుకుంటుంటే డ్యూటీ చేసినటువంటి ఒక డాక్టర్కి ఇలా జరిగితే అలాంటి వాళ్ళని నడి వీధిలో ఉరిశిక్ష తీసినప్పుడే మహిళా లోకం కూడా గర్విస్తుంది. దానికి నిరసనగా వాళ్ళ కుటుంబం కూడా తొందరగా కోలుకోవాలని, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మహిళలందరూ కూడా మేమందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. ప్రొసెషన్ నిర్వహించడం జరిగింది. ఇది మానవీయ చర్య కాదు, అమానవీయమైంది, హేయమైన చర్య. ఈ యువత మద్యం మత్తుకి, డ్రగ్స్కి, అశ్లీల చిత్రాలకి బానిసయ్యి ఆడవాళ్ళని ఆట వస్తువులుగా చూస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండించాలని సమతా విభాగం తరఫున, జన విజ్ఞాన వేదిక తరఫున, మహిళలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.